హాయ్ అందరికీ. వరసిద్ధి వినాయక కమిటీ కుర్రోళ్ళు ఇవాళ సంతర్పణ ప్రోగ్రాంకి అవసరమైన కర్రలు తీసుకురావడానికి అచ్యుతాపురం వచ్చాము. నానికిషోర్ ఉన్నాడు కదా, మెడికల్ షాప్ నానికిషోర్, వాళ్ళ పొలంలో కర్రలు ఉన్నాయి, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పాడు. అచ్యుతాపురం మనకి కొంచెం దూరమే, అచ్యుతాపురం నుంచి తీసుకురావాలి. ఇప్పుడు సాయి గారితో చెప్పాము ఇలా కర్రలు తీసుకురావడానికి వెళ్ళాలండి అంటే ఆయన ట్రాక్టర్ తీసుకెళ్ళమన్నారు. సో ట్రాక్టర్ తీసుకొని నానికిషోర్ వాళ్ళ తోటలోకి వచ్చామన్నమాట అచ్యుతాపురం. మీలో కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు కర్రలు తీసుకురావడానికి అంత దూరం వెళ్ళాలా అని. తప్పదు ఫ్రెండ్స్, వెళ్ళాలి. మీకు తెలుసు కదా, కమిటీ కుర్రోళ్ళు చాలామంది మనం మధ్యతరగతి వాళ్ళమే, ఎక్కువ డబ్బులు తీసుకొచ్చేయలేం. అట్ ద సేమ్ టైం దేవుడి ప్రోగ్రాంకి కాంప్రమైజ్ కూడా అవ్వలేం. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఏ ఏర్పాట్లు కుదిరితే ఆ ఏర్పాట్లు చేయాలి. ఎవరు ఏ చిన్న సాయం అందించినా వెళ్ళి ఆనందంగా అందుకోవాలి. తెలుసు కదా, మనకి బుధవారం జరుగుతుంది అన్న సంతర్పణ ప్రోగ్రాము. దానికి కూడా ఊళ్ళో వాళ్ళందరూ చాలా సాయం అందించారు. ప్రతి సంవత్సరం మనం ఇంత బాగా చేస్తున్నాం అన్న సంతర్పణ అంటే ఊళ్ళో వాళ్ళ వల్లే. ఊళ్ళో వాళ్ళందరూ కూడా మనకి ఎప్పుడు ధనం రూపంలోనో, బియ్యం లాగానో, ఇంకా కిరాణా సామాన్ల రూపంలోనో చాలామంది హెల్ప్ చేస్తున్నారు. ఊళ్ళో ఉన్న ప్రజలు, వ్యాపారస్తులు అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది బియ్యం బస్తాలు కూడా రాయించారు. బియ్యం బస్తాలు, ఇంకా పెరుగు బకెట్స్, ప్లేట్లు, గ్లాసులు, ఇంకా అలా కర్రీస్ కావాల్సిన సామాన్లు, సాంబార్కి కావాల్సిన సామాన్లు, అలా ఊళ్ళో వాళ్ళందరూ కూడా బాగా సాయం చేస్తున్నారు. బియ్యం బస్తాలు రాసిన వాళ్ళందరి దగ్గరికి రేపు ఎల్లుండి వెళ్ళి ఆ బియ్యం మూటలు తెచ్చుకొని ఇంకా అరేంజ్మెంట్స్ మంగళవారం రాత్రి నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. కమిటీ కుర్రోళ్ళు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఇవాళ చూశారు కదా, ఒక ట్రక్ నిండా వచ్చినాయి మొత్తం కర్రలు మనకి. ఇందులో మేము ఏమైనా పచ్చగా ఉన్న చెట్లను డ్యామేజ్ చేస్తున్నాం అనుకుంటున్నారేమో. వాళ్ళు ఆల్రెడీ కొన్ని చెట్లని ట్రిమ్ చేసి పక్కన పెట్టారు, వాటిని మాత్రమే తీసుకొచ్చాము. పచ్చగా ఉన్న చెట్లని వేటిని కూడా డ్యామేజ్ చేయలేదు. రూట్ చూడండి ఎంత అలా ఉందో. ట్రాక్టర్ కాబట్టి వెళ్ళగలిగాం. ఫస్ట్ ఆటో అనుకున్నాము, ఆటోలో అయితే వెళ్ళలేకపోయేవాళ్ళం. ట్రాక్టర్ కాబట్టి జాగ్రత్తగా ఎలాగోలాగా మొత్తం లోడ్ చేసాం అన్నట్టు. లోడ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అయింది. చాలా రోజులు అయిందంట ఆ కర్రలన్నీ అక్కడ పెట్టి. సో పురుగులు అవన్నీ చేరిపోయాయి. లక్కీగా ఏంటంటే తేళ్ళు, జర్రులు, పాములు లాంటివి లేవు కాబట్టి కొంచెం చూసుకొని మెల్లిగా లోడ్ చేసాం. అక్కడ లోడ్ చేసిన తర్వాత రాజానగరం, కంచుపట్ల రామాలయం మనం మండపం పెట్టిన దగ్గరికి వచ్చి అక్కడ అన్లోడ్ చేసాం అన్నమాట. వచ్చేదారిలో తెలిసిన వాళ్ళ దగ్గర ఇంకొన్ని కర్రలు తీసుకొని మొత్తం అన్లోడ్ చేసేసాము. ఇవి సరిపోవు, ఇంకా మనం కొంచెం బయట నుంచి తీసుకురావాల్సి వస్తుంది. బట్ కొంతవరకు అయితే మేనేజ్ చేయొచ్చు వీటితో. ఓకే.